ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మహిమగల సంఘం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చూస్తూ అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకుంటున్నందుకు మేమెంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మీలో కొంతమంది మీ యొక్క ఫోన్ కాల్స్ ద్వారా మీ అభిప్రాయాలు తెలియజేస్తూ ఏ విధంగా ఈ వాక్యం ద్వారా దీవించబడుతున్నారో మాతో పంచుకుంటున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థించవలసిందిగా కోరుతూ ఉన్నాను. మేమును మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. వాక్య ధ్యానం నిమిత్తము అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ప్రియులారా, అపోస్తులైన పౌలు ఎఫెసీలో ఉన్న సంఘానికి ఈ హెచ్చరిక మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. సంఘమా, మీరు సమాధానమను బంధము చేత పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యతను మీరు కాపాడుకోవాలని. ప్రియులారా, ఈరోజు సంఘములలో, కుటుంబములలో ఐక్యత అనేది ఎంతైనా అవసరముగా ఉంది. కీర్తనల గ్రంథము 133వ కీర్తనలో మనం గమనించినట్లయితే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని చెబుతూ 3వ వచనంలో అంటాడు, అచ్చట ఆశీర్వాదమును శాశ్వతమైన జీవమును ఉండవల్లని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనం ఐక్యత కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అది దేవుని యొక్క ఉద్దేశ్యం. ఐక్యత వలన ఆశీర్వాదం మనకు వస్తుంది. ఐక్యత వలన విజయాన్ని మనం పొందుకోగలము. అంత మాత్రమే కాదు, ఎక్కడ ఐక్యత అనేది ఉంటుందో అక్కడ దేవునికి మహిమ కలుగుతుంది. ప్రియులారా, యోహాను సువార్త 17వ అధ్యాయము 21, 22 వచనాలు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఇలాగ ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. 22వ వచనంలో అంటాడు, మనము ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. ప్రియులారా, తండ్రి అయిన దేవుని యొక్క ఆలోచన మనం ఐక్యత కలిగి ఉండాలి. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క ఆలోచన, తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా తండ్రి, నీవు నేను ఏకమై ఉన్నలాగున ఇదిగో వాక్యము విని విశ్వసించిన వారందరూ ఏకముగా లేదా ఐక్యత కలిగి ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనమందరము ఐక్యత కలిగి ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, ఈరోజు సంఘములలో, కుటుంబములలో ఐక్యత అనేది అత్యవసరంగా కనబడుతుంది అని మనము గమనించాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19, 20 వచనాల్లో మనం గమనించినట్లయితే మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గుర్చైనను భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యను ఉందునని చెప్పాను. అవును ప్రియులారా, ఈ భూమి మీద దేవుని పిల్లలైన వారు ఏకీభవించి పరమందున్న తండ్రిని అడిగితే అది వారికి అనుగ్రహించబడుతుంది అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. అలాగే అపోస్తలుల గారు 1వ అధ్యాయం 14వ వచనం మనం గమనిస్తే అక్కడ కూడుకున్న వారందరూ ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచున్నారు అని వ్రాయబడి, ప్రార్థన చేయుచుండిరి. ఎప్పుడైతే వారు ఏక మనస్సుతో ప్రార్థన చేశారో వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 44వ వచనంలో మనం చదివితే ఈ ఆది సంఘము ఏకముగా కూడుకునేది. 2వ అధ్యాయం 46వ వచనంలో గమనిస్తే ఏక మనస్కులై వారు దేవాలయంలో ఇంటింటా కూడుకునేవారన్నమాట మనం చదువుతున్నాం. వీటన్నిటి బట్టి మనం ఆలోచన చేస్తే ప్రియులారా, దేవుని పిల్లలైన మనం అందరము ఐక్యత కలిగి ఉండాలి అన్నది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, మీరు ఏక మనస్సు కలిగి ఉండండి, ఏక ప్రేమ కలిగి ఉండండి, ఏక భావము కలిగి ఉండండి. ప్రియులారా, వీటన్నిటిని బట్టి మనం గమనించవచ్చు, దేవుని పిల్లలైన వారందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈరోజు సంఘములలో, కుటుంబములలో మనం గమనించినట్లయితే ఐక్యత అనేది మనకు కనబడుటలేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం రాయబడినట్లు, మీ విరోధియుగ అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుతూ ఉన్నాడు. అవును ప్రియులారా, ఈరోజు సంఘములలో, కుటుంబములలో అపవాది అనే సాతాను జొరబడి ఐక్యతను పాడు చేస్తూ ఉన్నాడు. అది దేవుని పిల్లలంగా మనం ఎరగవలసిన వారమే అంటున్నాం. అందుకే మనం గమనించవలసింది, అపవాది తంత్రములను మనము ఎరుగవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, మనకు తెలిసిన ఒక కథ మనము చెప్పుకోవచ్చు. ఒక 4 ఆవులు ఉండేవి. అవి చాలా ఐకమత్యంగా ఉండేవి. వాటిని చంపడానికి లేదా వాటిని నాశనం చేయడానికి ఒక సింహము ఎన్నో మార్లు ప్రయత్నించింది, కానీ అవి ఐక్యంగా ఉండినందువలన ఆ సింహము ఏమీ చేయలేకపోయింది. కానీ ఒకానొక సమయంలో అవి ఒంటరిగా ఉన్న సమయంలో ఈ సింహము వెళ్ళి ఒకదాని మీద ఒకదానికి ఈ యొక్క చాడీలు చెప్పి లేనిపోనివి చెప్పుట వలన వాటిలో ఐక్యమత్యము పాడైపోయింది. ఎప్పుడైతే ఆ ఆవులు ఆ పొలంలో 4 దిక్కులకు వెళ్ళిపోయాయో ఈ సింహం యొక్క పని చాలా సులువైపోయింది. ఒక్కొక్క ఆవుని అది బలి తీసుకుని వాటిని చంపి వాటిని తిన్నట్టుగా మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, ఇది ఒక సాధారణమైన ఒక కథ కావచ్చు, కానీ ఇది సత్యము. సింహము ఎలాగైతే ఆ ఆవుల మధ్య ఉన్న ఐక్యతను పాడు చేసిందో, ఈరోజు గర్జించు సింహము వల్లే ఉన్న అపవాది సంఘములలో ఉన్న ఐక్యతను, కుటుంబములలో ఉన్న ఐక్యతను పాడు చేస్తూ ఉన్నాడు. ఇది దేవుని పిల్లలుగా నీవు నేను మనము గ్రహించుకొనకపోతే మన సంఘములు, మన కుటుంబములు నాశనమయ్యే అవకాశం ఉంది. ప్రియులారా, మొదటిగా మనం గమనిద్దాము, సంఘములో ఐక్యత గురించి మనం గమనిద్దాం. సంఘములో ఐక్యత. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం ప్రకారము ఆ ఆది సంఘములో ఉన్న 3120 మంది కూడా ఏక మనస్సుతో, ఏక ఆత్మతో, ఏక తాత్పర్యముతో, ఏక హృదయముతో ఉండి దేవునిని ఆరాధించేవారు. 2వ అధ్యాయం 44, 2వ అధ్యాయం 46 వచనంలో కూడా అదే విషయాలు మనం గమనించవచ్చు. ప్రియులారా, 3120 మంది అంటే అది చాలా పెద్ద సంఖ్యే. వారు అంతమంది దేవుని పిల్లలు ఉన్నా మనం గమనించవలసింది వారి మధ్య ఐక్యత ఉంది. ఈరోజు సంఘములలో ఎంతమంది ఉన్నారు అన్నది ప్రాముఖ్యత కాదు. ఒకవేళ అది పెద్ద సంఘము కావచ్చు, అది ఒకవేళ చిన్న సంఘము కావచ్చు, కానీ ఆ సంఘములో ఉన్నవారందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఆ ఐక్యత కొరకే పరమ తండ్రిని వేడుకుంటున్నారు. అది యేసుక్రీస్తు యొక్క ప్రార్థన అయి ఉన్నది. ప్రియులారా, సంఘమునకు దేవుడు శక్తినిచ్చాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, ఇదిగో ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. సంఘానికి శక్తిని దేవుడిచ్చాడు. సంఘము ద్వారా సువార్త ప్రజలకు అందించబడాలి. అటువంటి సంఘము బలహీనం అవ్వడము దేవుని చిత్తము కాదు. ప్రియులారా, అంచేత ఏ సంఘములో అయితే ఐక్యత ఉంటుందో ఆ సంఘము బలమైన సంఘము అని మనం చెప్పొచ్చు. వారి యొక్క సంఖ్యను బట్టి కాదు, కానీ ఉన్నవారి మధ్య ఐక్యతను బట్టి ఆ సంఘము బలమైన సంఘమా లేదా బలహీనమైన సంఘమా అని మనము చాలా సులువుగా మనం గ్రహించవచ్చు. ప్రియులారా, అయితే సంఘం ఈరోజు ఐక్యతగా ఉంటుందా? సంఘము ఏక మనస్సుతో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డాడు. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘమంతా అత్యాసక్తితో ఏక మనస్సుతో ప్రార్థించినప్పుడు పేతురు చెరసాల నుంచి విడిపించబడ్డాడు. అలాగే అపోస్తలుల గారు 13వ అధ్యాయంలో ఆద్యోగ సంఘం ఒక దగ్గర కూడుకుని ప్రార్థించినప్పుడు, ఏక మనస్సుతో వారు ప్రార్థించినప్పుడు పౌలు బర్నబాలను ప్రత్యేకపరచుడి, వీరు పరిచర్యకు పంపించని పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడాడు. వీటన్నిటి బట్టి మనం గమనించవలసిన ప్రియులారా, సంఘములలో ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని కార్యాలు బలముగా జరుగుతాయి. ప్రియ సహోదరి సహోదరుడా, మీ సంఘములో ఐక్యత ఉన్నట్లయితే దేవుని కార్యాలు మీ సంఘములో చూడొచ్చు. ఈరోజు సంఘములలో ఐక్యత ఉంటుందా? మనము ప్రశ్నించుకోవాలి. కొన్ని సంఘములలో భేదములను మనము చూస్తూ ఉన్నాం. కొన్ని సంఘములలో కులమునకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. అలాగే విశ్వాసులైన వారు కూడా దైవజనులు అడుగుతున్నారు, పాస్టర్ గారు మా అమ్మాయికి సంబంధం చూడండి, మా అబ్బాయికి సంబంధం చూడండి, కానీ ఒక్క విషయము మా కులంలోనే చూడండి. ప్రియులారా, దేవుని పిల్లలకు కులం అనేది ముఖ్యము కాదు.
ఏ కులమైనా యేసు క్రీస్తు రక్తమందు కడుగబడిన తర్వాత మనందరిది ఒకే కులము, అదే సంఘము, దేవుని యొక్క సంఘం. మనమందరం దేవుని యొక్క కుటుంబం. దేవుని కుటుంబంలో సభ్యులుగా, సహోదరులుగా మనకు కులము లేదు, కానీ మనమందరము ఒకే కుటుంబము అని మనం గమనించాలి. కొన్ని సంఘములలో వారికున్న స్టేటస్ బట్టి వారు కొంతమంది ధనికులని, కొంతమంది పేదవారని ఒకవేళ కొన్ని తారతమ్యాలు కొన్ని సంఘములో కనబడవచ్చు. అలాగే ఇంకా మనం గమనించినట్లయితే కొన్ని సంఘములలో విఐపి లేదా వివిఐపి అనే మాటలు మనం వింటూ ఉన్నాం. ప్రియులారా, నిజానికి యేసు క్రీస్తు నమ్మిన ప్రతి ఒక్కరూ ఇంపార్టెంటే. విఐపి అనగా వెరీ ఇంపార్టెంట్ పర్సన్. సంఘములో ప్రతి ఒక్కరూ కూడా ఇంపార్టెంటే, ప్రతి ఒక్కరూ ప్రాముఖ్యమైన వారే. వారు ధనికులైనా, వారు పేదవారైనా, వారు మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నవారైనా, వారు చాలా అధమ స్థితిలో ఉన్నవారైనా, వారందరి కొరకు మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారు రక్తము చిందించారు. యేసుక్రీస్తు వారి దృష్టిలో అందరూ సమానమే. ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10-12 వచనాలు మనం గమనిస్తే, సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘములోని పరిస్థితిని చెప్తూ ఉన్నాడు. ఆ సంఘంలో కొంతమంది నేను అపోల్లో వాడనని, కొంతమంది పౌలు వాడనని, కొంతమంది కేఫా వాడనని చెప్పుకుంటూ వ్యక్తులను బట్టి వారు వేరైపోతున్నారు. పిల్లారా, ఈరోజు కూడా కొన్ని సంఘములలో ఆ యొక్క డినామినేషన్ స్థాపించిన వారిని బట్టి వారు ఘనముగా చెప్పుకుంటూ, ఇదిగో మా వారు గొప్పవారు, లేకపోతే స్థాపించిన నాయకులు గొప్పవారని చెప్తూ ఈ యొక్క భేదములను ఈరోజు సంఘములలో మనం చూస్తున్నాం. ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం, ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడనని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. ప్రియులారా, వ్యక్తులను బట్టి తారతమ్యాలు ఉంటే వాటిని మనం సరిచేసుకోగలిగితే మన సంఘముల ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది. సంఘములో ఐక్యతను మనము కాపాడుకుందాం. సంఘములో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, ఒకరిని కంటే ఒకరు యోగ్యులుగా ఎంచుతూ, ఒకరి ఎడల ఒకరు అనురాగము కలిగి, ఎవరికి వారు తమను తాము తగ్గించుకుంటూ దేవుని నామాన్ని మన సంఘములో హెచ్చించగలిగితే ఆ సంఘము బలమైన సంఘం. అవును ప్రియులారా, మన సంఘములలో ఐక్యత అవసరం. ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఐక్యత ఏ సంఘములో ఉంటుందో అక్కడ దేవుడు బలముగా పనిచేయగలడు. ఐక్యత ఏ సంఘములో ఉంటుందో అక్కడ అపవాదికి చోటు లేదు అని మనం గమనించాలి ప్రియులారా. అందుకే ఒక భక్తుడు ఎలాగంటాడు, ఈ ఐక్యత విషయంలో, ఇఫ్ ద చర్చ్ ఫెయిల్స్ గాడ్ హ్యాస్ నో అదర్ ఆప్షన్. ఒకవేళ సంఘము విఫలమైపోతే దేవునికి మరి యొక్క ప్రత్యామ్నాయం లేదు అని మనం గమనించాలి ప్రియులారా. ఈరోజు సంఘములలో మన ఐక్యతను మనం కాపాడుకోవాలి. సంఘము ఇతరులకు లేదా సమాజానికి దీవెనకరంగా ఉండాలని మనం ఆశిద్దాం. రెండవదిగా, కుటుంబములలో ఐక్యత ఈరోజు చాలా అవసరం. సంఘములో ఉన్న ప్రతి కుటుంబంలో ఐక్యత అవసరం. కొన్ని చిన్న కుటుంబాలు కలిసే ఒక సంఘం అవుతుంది. సంఘము ఒక పెద్ద కుటుంబముగా మనం భావిస్తే ఆ పెద్ద కుటుంబంలో అనేక సంఘాలు చిన్న చిన్న కుటుంబాలుగా ఉన్నాయి అని మనం గమనించాలి. తిమోతికు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనించినట్లయితే, జీవము గల దేవుని సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని మనం గమనించవచ్చు. యేసుక్రీస్తు యొక్క సత్యము సమాజానికి తెలియపరచబడాలంటే సంఘము ఒక స్తంభముగా ఉండి ఆ స్తంభం మీద సత్యము ఉండి సంఘము ద్వారా ఈ సత్యము ప్రజలకు తెలియచేయబడాలి. సో సంఘము ఒక స్తంభం అనుకుంటే ఆ స్తంభములో ప్రతి ఇటుక ఒక కుటుంబము అని గమనించాలి. అందుచేత ఒక ఇటుక బీటలు వారితే, ఒక ఇటుక చీలిపోతే ఆ స్తంభం అంతటికి సమస్య వస్తుంది. అలాగే సంఘములో ఉన్న ఏ కుటుంబములో ఐక్యత లేకపోయినా అది సంఘము మీద ప్రభావం చూపుతుంది అన్న సత్యాన్ని ఈరోజు మనం గమనించాలి.
సంఘము కుటుంబము వేరు కాదు. సంఘమునకు కుటుంబానికి చాలా అన్యోన్య సంబంధం ఉంది. అందుచేత మన కుటుంబంలో ఐక్యతను మనం కాపాడుకోగలిగితే మన సంఘములో ఐక్యతను మనం కాపాడుకోగలం. బలమైన కుటుంబాలు బలమైన సంఘమును కడతాయి, బలహీనమైన కుటుంబాలు బలహీన సంఘాన్ని కడతాయి. అందుకే మన కుటుంబంలో ఐక్యతను కాపాడుకొనవలసిన బాధ్యత కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంది. కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఐక్యత ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రులు బిడ్డల మధ్య ఐక్యత ఉండాలి. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెండ్రుల మధ్య ఐక్యత ఉండాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. ఈరోజు ప్రియులారా, కుటుంబములలో ఈ సంబంధములు చాలా బలహీనమైపోతున్నాయి. కుటుంబములలో ఒకరి ఎడల ఒకరికి ప్రేమ తగ్గిపోతూ ఉంది. ఒకరి ఎడల ఒకరికి అనురాగము తగ్గిపోతూ ఉంది. కొన్ని కుటుంబములలో కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపడానికి వారికి సమయమే చిక్కటం లేదు. వారు లోక సంబంధంగా చాలా బిజీగా ఉన్న కారణంగా కుటుంబానికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. ప్రియులారా, ఇలాగూ ఉండినట్లయితే మన కుటుంబానికి ఎంతో నష్టం వస్తుంది అని మనం దేవుని పిల్లలుగా మనం గ్రహించవలసిన వారమే ఉంటున్నాం. భార్యాభర్తలు వారు అన్యోన్యంగా ఉండాలని దేవుని యొక్క ఆలోచన. అందుకే మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 4వ వచనం నుంచి మనం గమనించవచ్చు. దేవుడు జతపరిచాడు, ఒక స్త్రీని ఒక పురుషుని భార్యాభర్తలుగా దేవుడు జతపరిచాడు గనుక వారు కలకాలము ఐక్యత కలిగి ఉండాలని దేవుని యొక్క ఆలోచన. మన కుటుంబములలో అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును మీరు కాపాడుకోవాలి. ప్రియ స్నేహితులారా, ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో ఉన్న ఐక్యతను నీవు కాపాడుకొనవలసిన బాధ్యత నీ మీద ఉంది. అపవాదికి నీ కుటుంబంలో చోటు ఇవ్వద్దు. ఈరోజు మనము లెక్కలు చూసినట్లయితే దినదినానికి విడాకుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. భర్త నాకు నచ్చలేదని, భార్య నాకు నచ్చలేదని వారు విడిపోవడానికి చాలా త్వరపడుతూ ఉన్నారు. నీవు విడిపోవడానికి దేవుడు నిన్ను జతపరచలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కలకాలము కలిసి ఉండి ఈ సమాజంలో ఒక దీవెనకరమైన మాదిరికరమైన దంపతులుగా కుటుంబంగా ఉండాలని దేవుడు మిమ్ములను జతపరిచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు భార్యాభర్తల మధ్య ఐక్యత కొన్ని కుటుంబాల్లో లోపిస్తూ ఉంది. దానికి ఐక్యత లోపించడానికి ఒకవేళ గర్వము కావచ్చు. కొంతమంది భార్యలు లేదా కొంతమంది భర్తలు నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పుకుంటూ వారి అహమును వారు వ్యక్తపరచడం వలన వారి భార్యాభర్తల మధ్య ఐక్యత తగ్గిపోతూ ఉంది. ఒకవేళ ఐక్యత తగ్గిపోవడానికి కోపము కావచ్చు. దేవుని గ్రంథము చెబుతూ ఉంది, మీరు కోపపడుడి కానీ పాపము చేయవద్దు, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అని చెబుతూ అపవాదికి చోటియ్యకుడి అని చెబుతూ ఉన్నాడు. ఒకవేళ అపవాదికి చోటిస్తే భార్యాభర్తల మధ్య ఐక్యత కోల్పోయే ప్రమాదం ఉంది. ఒకవేళ భార్యాభర్తల ఐక్యత కోల్పోవడానికి అసూయ కావచ్చు. భర్త హెచ్చించబడితే భార్య వారవలేనితనం, భార్య హెచ్చించబడితే భర్త వారవలేనితనం కొన్ని కుటుంబాల్లో మనం చూడొచ్చు. ప్రియులారా, భార్యాభర్తల ఐక్యత లేకపోవడానికి అనుమానం కారణం కావచ్చు. అనుమానించుట వలన ఆ భార్యాభర్తల మధ్య ఐక్యత అది పోతా ఉంది. అనుమానం అనేది సాతాను కల్పించిన ఒక కుయుక్తి. ఇంకా మనం గమనిస్తే భార్యాభర్తల మధ్య స్వార్థము పెరిగిపోవడం వలన, అనగా నేను బాగుంటే చాలు అన్న స్వార్థము పెరిగిపోవటం వలన ఈరోజు భార్యాభర్తల మధ్య కుటుంబంలో ఐక్యత ఉండటం లేదు. కొన్ని కుటుంబాల్లో క్షమించలేకపోవడం, భర్త చేసిన తప్పును, భార్య చేసిన పొరపాటును క్షమించలేకపోవడం. నీవు నీ భార్యను నీవు క్షమించగలగాలి, నీ భర్తను నీవు క్షమించగలగాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కార్యక్రమాన్ని నువ్వు చూస్తూ ఉంటే ఒకవేళ నీ భార్యలో బలహీనతలు ఉండొచ్చు, నీ భర్తలో బలహీనతలు ఉండొచ్చు, కానీ క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు నీ యొక్క భాగస్వామిని నువ్వు ప్రేమించగలిగితే నీ కుటుంబం ఒక పరలోకముగా ఉంటుంది. కొన్ని కుటుంబాల ఐక్యత లేకపోవడానికి కారణము ఓర్పు సహనము లేకపోవడం. ప్రియులారా, నన్ను ఎంత మాట అంటాడా నా భర్త, నన్ను ఎంత మాట అంటుందా భార్య అని కొంతమంది విడిపోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. నీవు క్షమించగలిగితే, నీవు కొంచెం ఓర్చుకోగలిగితే నీ కుటుంబం నిలబడుతుంది. కొన్ని కుటుంబాల్లో అపవిత్రత చోటు చేసుకోవడం వలన కుటుంబాల ఐక్యత ఉండటం లేదేమో. భర్త అపవిత్రుడిగా ఉండడం వలన, భార్య అపవిత్రురాలుగా ఉండడం వలన ఒకవేళ ఐక్యత లోపిస్తుందేమో. ఒకసారి మన కుటుంబంలోనూ మనం పరిశీలించుకుందాం. కొన్ని కుటుంబాల్లో సోమరితనం వలన, భర్త ఏ పని చేయకపోవడం వలన, భార్య ఏ పని చేయకపోవడం వలన, పిల్లలు ఏ పనికి సహకరించకపోవడం వలన ఈరోజు కుటుంబములలో ఐక్యత సమాధానం లోపిస్తుందేమో. ఒకసారి పరిశీలన చేసుకుందాం ప్రియులారా.
అందుకే అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనాల్లో ఇలాగ చెప్తా ఉన్నాడు. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ప్రియులారా, ఐక్యతను కాపాడుకుంటూ కొరకు భార్యలకు దేవుడు చెప్తున్న మాట, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి. ఐక్యతను కాపాడుకొనుట కొరకు భర్తలకు దేవుడు చెప్తున్న మాట, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టవద్దు, అనగా వారిని ఏడిపించవద్దు. ఈరోజు అనేక మంది భర్తలు తమ భార్యలను ఏడిపిస్తూ ఉన్నారు. అది దేవునికి అంగీకారము కాదు ప్రియులారా. ఇంకా అంటాడు, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి. ఎవరి బాధ్యతలు వారు చక్కగా నిర్వహించగలిగితే ఆ కుటుంబంలో సంతోషము, సమాధానం ఉంటుంది. పిల్లలకు దేవుడు చెప్తున్న మాట, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిదండ్రులను సన్మానించుము. పిల్లలు, ఈరోజు అనేక మంది యవ్వన బిడ్డలు వారి తల్లిదండ్రుల మాట వినటం లేదు, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటున్నారు. ఇది నాకు నచ్చింది అని వారు నచ్చిన పని చేసుకుంటా పోతున్నారు. ఏ యవ్వన బిడ్డలైతే తల్లిదండ్రుల మాట వినరో వారి నాశనాన్ని వారే కొని తెచ్చుకుంటున్నారు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆస్తి అంతా దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు. చివరికి ఆహారం తినడం లేని పరిస్థితిలో, ఆకలికి చచ్చిపోయే పరిస్థితిలో తన తప్పు తాను తెలుసుకుని మరలా తండ్రి వద్దకు వెళ్ళాడు. ఆనాడే ఈ బిడ్డ, ఆనాడే యవనస్తుడు తన తండ్రి మాట వింటే ఎంతో క్షేమంగా, సంతోషంగా ఉండేవాడు. ఒకవేళ బిడ్డలారా ఈ మాట మీరు వింటా ఉంటే మీ తల్లిదండ్రులకు లోబడవలసిందిగా ఒక సేవకునిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి, సహోదరుడా, భార్య భర్తలైన వారు గమనించవలసిన మాట, మీ పిల్లలకు మీరిచ్చే గొప్ప బహుమానం ఏదైనా ఉంది అంటే మీరు అన్యోన్యంగా ఉండడమే. ద గ్రేటెస్ట్ గిఫ్ట్ దట్ యు గివ్ టు యువర్ చిల్డ్రన్ ఈజ్ టు లవ్ వన్ అనదర్. భార్యాభర్తలుగా మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఒకరినొకరు అనురాగము కలిగి ఉండడం. మీ పిల్లలు చూసినట్లయితే మీ పిల్లలు ఒక మాదిరికరమైన తల్లిదండ్రులను కలిగి ఉండినట్లే. వారికి మీరు ఆదర్శప్రాయంగా ఉంటారు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ కుటుంబంలో ఐక్యతను నీవు కాపాడుకోవాలి. ఈ ఐక్యతను కాపాడుకోవడం కోసం కుటుంబ ప్రార్థన అనేది చాలా అవసరం. ఈరోజు అన్ని పనులకు చాలా సమయం ఉంటుంది, కానీ కుటుంబముగా కలిసి ప్రార్థించడానికి ఈరోజు కుటుంబ సభ్యులకు సమయం ఉండటం లేదు. పేపర్ చదవడానికి సమయం ఉంటుంది, టీవీ చూడడానికి సమయం ఉంటుంది, మొబైల్లో వాట్సాప్, ఫేస్బుక్లు సెర్చ్ చేయడానికి సమయం ఉంటుంది. కానీ సొంత కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి, కలిసి ప్రార్థించడానికి, కలిసి వాక్యం చదవడానికి ఈరోజు కుటుంబంలో చోటు ఉండటం లేదు. కొన్నేళ్ళు తన ఇంటి వారందరితో భయభక్తులు కలిగి ఉన్నట్లు మన కుటుంబం అంతా ప్రభువునందు భయభక్తులు కలిగి ఉంటే ఆ కుటుంబమే ఒక చిన్న పరలోకముగా ఉంటుంది. ప్రియులారా, యెహోషువ అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ ఇంటి వారందరూ కలిసి ప్రార్థన చేసి ఎన్నాళ్ళైంది? మీ ఇంటి వారందరూ కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి ఎంతకాలమైంది? ఈరోజు కలిసి నీవు ప్రార్థన చేయకపోవడం వల్లనే అపవాది నీ కుటుంబంలో చొరబడి నీ కుటుంబంలో ఉన్న ఐక్యతను నాశనం చేస్తూ ఉన్నాడు. మీ కుటుంబం మధ్య ఉన్న ఆ సమాధానం దొంగిలిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ కుటుంబంలో సమాధానం ఉందా? నీ కుటుంబంలో ఐక్యత ఉందా? నీ కుటుంబంలో ప్రేమ ఉందా? నీ కుటుంబంలో సంతోషం ఉందా? లేకపోతే ఈరోజే కలిసి ప్రార్థించడం నేర్చుకోనండి. ద ఫ్యామిలీ విచ్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేసే అనుభవం ఉంటుందో ఆ కుటుంబము కలకాలము కలిసి ఉంటుంది. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ కుటుంబంలో ఉన్న ఐక్యతను కాపాడుకొనవలసిన బాధ్యత నీ మీద ఉంది. అపవాదికి ఏమాత్రము చోటివ్వద్దు. ఈరోజు 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, మన సంఘంలో ఉన్న ఐక్యతను మనం కాపాడుకోవాలి. మన వలన మన సంఘంలో ఐక్యత పాడు కాకూడదు. రెండవదిగా, మన కుటుంబంలో ఉన్న ఐక్యతను మనం కాపాడుకోవాలి. అపవాదికి ఏమాత్రమో చోటు ఇవ్వద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యము దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. దయచేసి తల్ల ఉంచుదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వాక్యం నీ విన్నావు. ఒకవేళ మీ సంఘములో ఐక్యత ఉందా? నీ కుటుంబంలో ఐక్యత ఉందా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నీ కుటుంబంలో ఐక్యత లేకపోతే
నీ వలన, నీ గర్వము వలనో, అసూయ వలనో, ఓర్చుకోలేని తనం వలనో, క్షమించలేని గుణం వలనో, ప్రేమించలేని మనస్తత్వం వలనో, అనుమానము వలననో ఒకవేళ కుటుంబంలో అసమాధానంగా ఉంటే ఈరోజు నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకో. ఒకవేళ కార్యక్రమం కుటుంబముగా మీరు చూస్తే కుటుంబముగా కలిసి ఇప్పుడే మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. దేవుడు మీ కుటుంబములను సమాధానంతో నింపాలని ఆయన కోరుకుంటున్నాడు. మీ జీవితాలను అప్పగించుకోండి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చూసిన నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీవు ఐక్యతను నువ్వు కోరుకుంటున్నావు. ఏ సంఘములో అయితే ఐక్యత ఉంటుందో ఆ సంఘములో ఆశీర్వాదం ఉంటుంది, అది బలమైన సంఘంగా ఉంటుంది. ఏ కుటుంబంలో అయితే ఐక్యత ఉంటుందో, ఏకభావం ఉంటుందో ఆ కుటుంబాన్ని నీవు దీవిస్తావు. ఆ కుటుంబము బలమైన కుటుంబంగా ఉంటుంది. ప్రభువా, ఈరోజు సంఘములలో, కుటుంబములలో ఐక్యతను పాడు చేయడానికి అపవాది ప్రయత్నిస్తూ ఉండగా అపవాది క్రియలను యేసు నామములో లయపరచమని వేడుకుంటున్నాం. అపవాదికి అపజయము కలుగునుగాక, నీ నామానికి మహిమ కలుగునుగాక. ప్రతి కుటుంబంలో ఐక్యత దయచేయండి ఆయన. భార్య భర్తల మధ్య ఐక్యతను దయచేయండి, ప్రేమను దయచేయండి. తల్లిదండ్రులు బిడ్డల మధ్య అనురాగము పెంచమని వేడుకుంటున్నాం. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య అనురాగము పెంచమని వేడుకుంటున్నాం. ప్రభువా, సంఘములలో, కుటుంబములలో ఐక్యతను మీరు కలిగించమని, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. సత్యమునకు